ఏపీలో స్కూళ్లు ప్రారంభం తొలి రోజే నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. వేసవి సెలవులు ముగించుకొని స్కూళ్లకు తిరిగి వచ్చిన విద్యార్థులకు హారతులిచ్చి నుదిటిన తిలకం దిద్ది వెల్కమ్ చెప్పారు టీచర్లు. సాధారణంగా స్కూల్స్ ప్రారంభం కాగానే టీచర్లు విద్యార్థుల హడావుడి వెల్కమ్ మీటింగ్లు చూస్తూ ఉంటాం. కానీ ఇలా డిఫరెంట్ గా స్టూడెంట్స్ కు స్వాగతం పలకటం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే విద్యార్థులను సరిగ్గా పట్టించుకోరు అనే ఒక విమర్శ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆ విమర్శలకు గట్టిగా చెక్ పెడుతూ నేడు ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త మైలురాళ్లను అందుకుంటున్నాయి. కేవలం పరీక్షల మార్కుల విషయంలోనే కాకుండా విద్యార్థులను ప్రతి విషయంలోనూ ఎంతో దగ్గరుండి బాధ్యతగా చూసుకునే విధానంలోనూ ప్రభుత్వ స్కూళ్లు నేడు కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా పోటీ ఇస్తున్నాయి. దానికి నిదర్శనమే నంద్యాలలో కనిపించిన ఈ పండుగ వాతావరణం. నిజానికి పక్క రాష్ట్రమైన కేరళలో స్కూళ్లు తెరిచిన తొలి రోజే విద్యార్థులకు హారతినిచ్చి ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికే చక్కని సంప్రదాయం ఉంది. ఇప్పుడు అదే బాటలో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సంప్రదాయాన్ని పాటించి విద్యార్థుల పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు అక్కడి ఉపాధ్యాయులు. కొత్త విద్యా సంవత్సరం తొలి రోజైన శుక్రవారం నాడు సెలవుల తర్వాత నూతనోత్సాహంతో బడిలో అడుగు పెట్టిన విద్యార్థులకు అక్కడ ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. స్కూల్ ప్రాంగణాన్ని అందమైన తోరణాలతో అలంకరించి ముస్తాబు చేశారు. ఈ వినూత్న ప్రయత్నంలో మన ఊరు మన గుడి మన బాధ్యత అనే సంస్థ ప్రతినిధులు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు హారతులు ఇచ్చి నుదుట తిలకం దిద్ది చాలా ఆత్మీయంగా లోపలికి ఆహ్వానించారు. అంతేకాదు పిల్లల్లో సరికొత్త జోష్ నింపేలా డ్రమ్స్ వాయించి మరీ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. సాధారణంగా మొదటి రోజు బడికి రావటానికి కాస్త బెరుకుగా భయంగా ఫీల్ అయ్యే పిల్లల్లో ఇలాంటి సాంప్రదాయ ఆత్మీయ స్వాగతాలు కొండంత ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపుతాయి. బడి వాతావరణాన్ని ఎంతో పవిత్రంగా మార్చేసిన ఈ సరికొత్త ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ప్రశంసలు అందుకుంటోంది.